హిందుత్వం అంటే విశ్లేషణకర్త, తెలుగు భాషాభూషణ్, అభినవ కవికోకిల, సాహిత్యశ్రీ సమ్మాన్ డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, కవి, రచయిత, మంచిర్యాల. ప్రతి ఒక్క హిందువు తాను హిందువునని గర్విస్తూ జీవిస్తే హిందుత్వ భావజాలంతో వ్యక్తిత్వ నిర్మాణం చేసుకొని నిత్య జీవితంలో ప్రతిక్షణం తాము హిందువులమని ప్రతిబింబించుకునే లక్ష్యముతో జీవిస్తుంటే అన్య మత ప్రచారకులకు అడ్డుకట్టపడుతుంది. హిందుత్వ జీవన విధానాన్ని అనుసరించడం వలన మానవ విలువలు గణనీయంగా పెరుగుతాయి. హిందుత్వం అంటే చాలా వరకు అది మతమని, అందులోని వ్యవహారాలన్నీ మత సిద్ధాంతాలనే భ్రమలో హిందుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఆలోచన భావజాలం ఉండడం తప్పు. నిజానికి హిందుత్వం అంటే మతం కాదు, అది ఎంతో ఉన్నతమైన సామాజిక జీవన సంస్కృతి, మానవ నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే జీవన వైఖరి. అందులో అనుసరించే ఆచార వ్యవహారాలన్నీ ఎంతో అపారమైన విజ్ఞానంతో సూత్రీకరించిన నిత్య జీవన అక్షర సత్యాలు. ప్రకృతికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, ప్రకృతిని అనుసరించి ప్రకృతితో మమేకమై మానవ జీవన విధి విధానాలను రూపొందించుకొని జీవించే సంస్కారవంతమైన అద్భుతమైన నాగరిక జీవన విధానాన్ని తెలిపే సాంఘిక జీవన సూత్రం హిందుత్వం. ఆత్మ, పరమాత్మ ఈ రెంటికి మధ్యన వారధి ప్రకృతి. ఆత్మ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంలో ప్రకృతి సహకారం ప్రధానమైనదనే తీర్మానంపై విశ్వసనీయతను తెలిపే గొప్ప సంస్కృతి, స్వావలంబన, సామాజిక జనజీవన సూత్రం హిందుత్వం. సకల చరాచర జీవరాశులలో ఉన్నది ఒకే చైతన్యమని, భగవంతుడు సర్వాంతరయామి అని తెలపడానికి వేదమే ప్రామాణికం. వేదములో లేనిది ప్రపంచంలో లేదు. అలా కాక ఒకవేళ ఏదైనా ఉన్నదని భావిస్తే అది ఎంత మాత్రమూ సత్యం కాదు. అన్నిటికీ కేంద్రము బ్రహ్మమని, ఆ బ్రహ్మమే శాశ్వతమని, ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలిపే ఏకైక సంస్కృతి హిందుత్వం. కనిపించేదంతా నిజం కాదని, కనిపించనిదంతా అబద్ధము కాదని, కనిపించేది శాశ్వతం కాదని, కనిపించనిదే శాశ్వతమని, కనిపించనిది కనిపించిన నాడు కనిపించేది కనిపించకుండా పోగలదనే జీవన ధర్మములోని బ్రహ్మ రహస్యాన్ని తెలిపే ఏకైక సంస్కృతి హిందుత్వం. హిందుత్వం జీవన జ్ఞానజ్యోతి. ఈ వెలుగులో మాత్రమే జీవుడు ఉచితానుచిత విచక్షణతో ఆలోచన చేయగలడు. ఆ క్రమములో క్రమశిక్షణతో జీవించగలడు. ఆ క్రమములో జీవ సమతుల్యత కలుగుతుంది. పర్యావరణ వ్యవస్థలో జీవాల వైవిధ్యం జీవ సమతుల్యతకు చాలా అవసరం. మానవ జీవన విధానానికి ఉపకారం చేసే ప్రతి దానిని గౌరవించే క్రమములో రూపొందించినదే ఆరాధనా విధానం. ఆ ఆరాధనలోని అంతర్భాగాలే పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞయాగాలు. అందుకోసం నిర్దేశించి అక్షరీకరించిన సాహిత్యమే వేద పరిజ్ఞానం. ఆ జ్ఞానము నాశరహితమైనది, శాశ్వతమైనది. వేదం నాదప్రమాణమైనది. నాదమే భగవత్తత్వం. ఆ తత్వమే బ్రహ్మాండమయం. హిందుత్వం ఒక తత్వం. తత్వం అంటే మనిషి యొక్క లక్షణం. ప్రతి మనిషి తనను తాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఇదే ఆధ్యాత్మిక రహస్యము. ఈ రహస్యం తెలిపే సంస్కృతే హిందుత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం గం గణపతయే నమః. కృష్ణం వందే జగద్గురుం.